తమ్ముడు భూమి అయితే నాకు బాగా నచ్చింది భయ్య. చాలా మంది కొంతమంది ఎలా కూడా అడిగా ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు, నెగిటివ్ ఎందుకు మాట్లాడుతున్నారు. సినిమా చాలా బాగుంది కదా, డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దిల్ రాజు అంటేనే ఒక బ్రాండ్ ఉన్న సినిమా తీస్తాడు, ఒక మంచి దమ్మున్న సినిమా మాత్రమే చేస్తాడు. ఏదో అరుదుగా ఒకటో రెండో సినిమాలు అటు ఇటు కావచ్చు, కానీ ప్రతి సినిమా ఖచ్చితంగా ఇట్టు పడుతుంది. దిల్ రాజు బ్యానర్ లో ఏ సినిమా కూడా అంత అల్లటప్ప సినిమాలు అయితే తీయాలి. టైటిల్ కి న్యాయం చేశారా? టైటిల్ న్యాయం కాదు భయ్య. నిజంగా చెప్పుకోవాలంటే లయ గారి గురించి చెప్పుకోవాలంటే అల్టిమేటెడ్ క్యారెక్టర్. తన క్యారెక్టర్ లయ గారి యాక్టింగ్ కానీ చాలా సినిమాలు మనం చూసాం. లయ గారి అంటే ఒక హీరోయిన్ గా చేసుకుంటూ ఇప్పుడు ఆ సిస్టర్ రోల్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సిస్టర్ రోల్ లో నిజంగా చెప్తున్నాను, నితిన్ గారు లయ గారి కాంబినేషన్ లో అల్టిమేటెడ్ సినిమా. ఆ తమ్ముడు అనే సినిమాకి ఆ టైటిల్ కి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేశారు. నిజంగా నితిన్ అన్న నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయదు. చాలా బాగా అంటే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా. అంటే చెప్తున్నా, నేటు అనేది ఒక బ్యాచ్ తయారైంది. కొంతమంది హీరోలను లేపడానికి, కొంతమంది హీరోలని బ్యాచ్ చేయడానికి మాత్రం కొంత బ్యాచ్ తయారైంది. ఆ బ్యాచ్ చెప్తున్నా, దమ్మున్నా మీరు ఏం చేసినా కూడా సినిమా అనేది ఆగదు. ఫస్ట్ షో చూసినాం కాబట్టి ఫస్ట్ షోకి అయితే టికెట్లు అయితే దొరకలేదు బ్రదర్. నిజంగా చెప్తున్నా, ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే ఈ వీక్ లో ఇస్ ఏ బ్లాక్ బాస్టర్ హిట్. అందులో ఎలాంటి అవుతాయి. సినిమాలు కూడా అన్ని నార్మల్ సినిమాలు ఉన్నాయి కానీ స్టోరీ ఉన్న సినిమాలు తక్కువ. కంబ్యాక్ అయింది భయ్య. ఆ సినిమా తర్వాత ఒక అద్భుతమైన సినిమా మళ్ళీ నితిన్ అన్న నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అంతకు మించి ఉంది నేను వెళ్ళినప్పుడు థియేటర్ కి. ఓవరాల్ గా మూవీకి రేటింగ్ కాదు కానీ భయ్య, ఒక్క మాట చెప్పి ఆ రేటింగ్ ఇచ్చినా కూడా చాలా మంది నెగిటివ్నెస్ తీసుకుంటారు. వద్దు, ఒకటే చెప్తున్నా, బ్లాక్ బాస్ ఇట్టు కొట్టిన నితిన్ అన్న, అందులో ఎలాంటి డౌట్ లేదు. చూసినా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అంత ఏం లేదు, కాకపోతే సెకండ్ హాఫ్ బాగుంది. చాలా వరకు మూవీ డిసప్పాయింట్ చేసింది. చాలా మంది అంటున్నారు అన్న. ఇక ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ మూవీ అయితే కూడా చాలా మంది నెగిటివ్ చెప్తారు. అలాంటి ఏం పట్టించుకోకండి, వచ్చి చూడండి. ఎవరైనా ఉంటే చూడండి వచ్చి. ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? మైనస్ ఏం లేదన్న. మైనస్ కాకపోతే ఫస్ట్ హాఫ్ లో అంత ఏం ఉండదు, స్లోగా ఉంటది. కాకపోతే సెకండ్ హాఫ్ లో అయితే బాగుంది. సెకండ్ హాఫ్ ఓవరాల్ గా మూవీ గురించి చూడొచ్చు ఒకసారి. రేటింగ్ ఎంత ఇస్తారు? కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటారు? కలెక్షన్ మనకు అంత ఐడియా లేదు కానీ రేటింగ్ అయితే నేను చెప్పలేను అంత, కానీ నార్మల్ రేటింగ్ అయితే. తమ్ముడు మూవీ బాగుంది. ఒక్కటే బాగుంది, సెకండ్ హాఫ్ పర్వాలేదు. అంటే మొత్తం యాక్షన్ అనమాట, ఫైటింగ్ మొత్తం. అంటే మూవీ చాలా లాగ్ వచ్చింది, అంటే మ్యూజిక్ అక్కడక్కడ కాపీ కొట్టారని చాలా వినిపిస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? నేను గమనించలేదు పెద్దగా. మ్యూజిక్ విన్నాను అంతే. వినడం వరకు బాగుంది, కానీ కాపీ కొట్టడం పెద్దగా తెలియదు. నితిన్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. గారు చాలా సంవత్సరాలు యాక్ట్ చేశారు కదా, చాలా బాగుందండి. కంబ్యాక్ చాలా బాగుంది. సాంగ్స్ కానీ ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ బాగున్నాయి కానీ ఎక్కువ ఉన్నాయి. ఫైట్స్ ఎక్కువ ఉండడం వల్ల లాగ్ వచ్చింది అంటున్నారు. లాగ్ వచ్చింది, అవును. ఎందుకంటే ఫైటింగ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఫైటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల బోర్ కొట్టేసింది బాగా. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? పర్వాలేదు. 2 యావరేజ్, అంటే 2.5 out of 5.